52 సంవత్సరాల యువకుడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా చేయడం జరిగింది. ఆ పద్ధతిలో రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గుడికి చేసేవాళ్ళే. వీళ్ళెవరూ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కాదు. కాబట్టి రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం, పోలవరం డ్యామ్ నిధుల కోసం, లేదా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కాపాడడం కోసం, అలాగే హంద్రీనివా, గాలేనగిరి, స్వశస్రవంతి ఈ 2 కాలువల సాధన కోసం, నీవా నీళ్లు చిత్తూరు తీసుకురావడానికి కావాల్సిన పద్ధతిలో, మూతపడిన పరిశ్రమల్ని తెరిపించడం కోసం, అలాగే పంటల వారీగా ఇది మామిడి కావచ్చు, టమాటో కావచ్చు, లేదా బొప్పాయి కావచ్చు, చెరుకు కావచ్చు, ఏదైనా కానీ పాల పరిశ్రమలకు సంబంధించినటువంటి విధానాలపైన వీళ్ళకందరికీ గిట్టుబాటు ధర కావాలని మనం ఉద్యమం చేయని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ఉద్యమంలో ఈ చిత్తూరు జిల్లా ప్రజానికం కూడా సహకరించి ఉద్యమానికి ముందు రావాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నాం.